ద్వైతవనంలో ఉండగా అక్కడికి మార్కండేయ మహర్షి వస్తారు. మార్కండేయ మహర్షి ఔన్నత్యం ఏంటంటే రాముడే చూసిన వ్యక్తి మార్కండేయ మహర్షి. అలాగా పంచపాండవుల్ని ద్రౌపదిని చూసి నేను రాముడు వనవాసం చేయగా చూసినవాణ్ణి, మళ్ళీ ఇప్పుడు ధర్మరాజా నువ్వు వనవాసం చేస్తుంటే చూస్తున్నావు, రాముడు ఇలా ఎంత ధర్మం ఉందో మీ పాండవుల్లో కూడా అంత ధర్మం ఉంది అని మార్కండేయ మహర్షి తన నోటితో వాళ్ళకి చెప్తాడు. చెప్పి పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, మీరు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ వివేపున్నాడు, విజయం మీకే వస్తుందని చెప్పి ఆయన ఇంకొన్ని క్రతువులు ఇంకొన్ని యజ్ఞయాగాదుల గురించి యుధిష్ఠిరుడితో మాట్లాడి అటువైపు నుంచి మార్కండేయ మహర్షి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మార్కండేయ మహర్షి మోరల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ధర్మరాజు అక్కడ కూర్చొని ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. ధర్మరాజు ఎందుకు బాధపడుతున్నాడంటే శ్రీకృష్ణుడు వచ్చి కలిసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మరాజా నువ్వు ఈ మాయాజూదానికి వెళ్లకుండా ఉండాల్సింది, నువ్వు నేను అక్కడ ఉండుంటే ఖచ్చితంగా దీన్ని ఆపేవాడిని.